ఒకప్పుడు మదనపల్లె వాసులు పొరుగు నగరాలకు వెళ్లాలంటే అది నిజంగా ఒక సాహసయాత్రలా ఉండేది. తిరుపతికి వెళ్లాలన్నా, రాయచోటి లేదా అనంతపురం వైపు ప్రయాణించాలన్నా సరైన రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గుంతలతో నిండిన రోడ్లు, ఇరుకైన మలుపులు, నిదానంగా సాగే వాహనాలు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేవి. కాని నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్నమయ్య జిల్లా ఏర్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారి నిధుల సహకారంతో మదనపల్లె ప్రాంతం మౌలిక సదుపాయాల పరంగా సరికొత్త రూపాన్ని దాల్చింది. మదనపల్లె నుంచి తిరుపతికి వెళ్లే మార్గం ఇప్పుడు వేగవంతమైన రాజమార్గంగా మారింది. గతంలో మదనపల్లె నుంచి పీలేరు మీదుగా తిరుపతికి చేరుకోవడానికి సుమారు 3 గంటల 30 నిమిషాలు పట్టేది. అయితే ఇప్పుడు అదే ప్రయాణం కేవలం 2 గంటల 30 నిమిషాల్లో పూర్తవుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం మదనపల్లె పీలేరు మార్గంలో నిర్మించిన ఆధునిక జాతీయ రహదారి. సుమారు 57 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రహదారి కోసం కేంద్ర ప్రభుత్వం 1577 కోట్ల రూపాయల భారీ నిధులను వెచ్చించింది. వాహనాల వేగానికి అనుగుణంగా భద్రతా ప్రమాణాలతో ఈ రహదారి అత్యుత్తమ నాణ్యతతో రూపుదిద్దుకుంది. పీలేరు నుంచి తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె వరకు ఉన్న మార్గంలో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగాయి. మొత్తం 38 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం 18 కిలోమీటర్ల మేర రహదారి పనులను 360 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఈ మార్గం ద్వారా ఇప్పుడు స్థానిక ప్రజలే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు, పర్యాటక వాహనాలకు కూడా ప్రయాణం మరింత సులభంగా మారింది. ఈ రహదారి మదనపల్లె ప్రాంతానికి ఒక ప్రధాన రవాణా వారధిగా నిలుస్తోంది. అనంతపురం వైపు ప్రయాణించే వారికి కూడా ఇప్పుడు ప్రయాణ కష్టాలు దాదాపుగా తొలగిపోయాయి. సత్యసాయి జిల్లాతో అనుసంధానంగా మదనపల్లె నుంచి ములకల చెరువు వరకు రహదారిని విస్తరించారు. సుమారు 40 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ పనులకు 342 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేశారు. ఈ రహదారి వల్ల మదనపల్లె నుంచి కదిరి, పుట్టపర్తి వంటి ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభమైంది. అంతేకాదు స్థానిక రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఇతర జిల్లాలకు తరలించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. జిల్లా కేంద్రమైన రాయచోటిని ఇతర ప్రాంతాలతో కలిపే రహదారులు కూడా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాయచోటి నుంచి చాగలమర్రి జాతీయ రహదారి నిర్మాణానికి ఏకంగా 1250 కోట్లతో పనులు చేపట్టారు. ఇది రాయలసీమ ప్రాంతంలో రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. అలాగే రాయచోటి నుంచి కడప జిల్లాలోని వేంపల్లె వరకు 250 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనివల్ల వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లే మార్గం మరింత సుగమమైంది. ఇక రాయచోటి నుంచి చిత్తూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు కూడా ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే రాయచోటి ఒక ప్రధాన రవాణా కేంద్రంగా, అంటే ట్రాన్స్పోర్ట్ హబ్గా రూపాంతరం చెందనుంది. ఇది జిల్లాకు ఆర్థికంగా కూడా గొప్ప ఊతాన్ని అందించనుంది. ఈ రహదారుల అభివృద్ధి ప్రభావం కేవలం రవాణా వరకు మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలోని పర్యాటక రంగానికి కూడా ఇది కొత్త ఊపిరిని పోసింది. మదనపల్లె సమీపంలోని ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందిన హార్సిలీ హిల్స్కు ఇప్పుడు పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సులభమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో బెంగళూరు, తిరుపతి వంటి నగరాల నుంచి పర్యాటకులు వారాంతాల్లో ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా మదనపల్లెలోని ప్రసిద్ధ టమోటా మార్కెట్కి కూడా ఈ రహదారుల అభివృద్ధి వల్ల మంచి రోజులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారుల రాక పెరగడంతో స్థానిక రైతుల ఆదాయం మెరుగుపడుతోంది. ఈ విధంగా మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి అన్నమయ్య జిల్లా ప్రగతికి ఒక బలమైన పునాదిగా మారింది. ఒకప్పుడు అవస్థలమయంగా ఉన్న ప్రయాణం ఇప్పుడు సుఖవంతమైన అనుభూతిగా మారి జిల్లాలోని వ్యాపార, పర్యాటక మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఈ రోడ్లు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మదనపల్లె పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి ప్రసిద్ధ టమోటా మార్కెట్ యార్డ్. ఇది ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రోజూ వేల టన్నుల టమోటాలు ఇక్కడ కొనుగోలు విక్రయాలు అవుతుంటాయి. ఈ మార్కెట్ మదనపల్లె ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఇటీవల నిర్మించిన జాతీయ రహదారులు ఈ టమోటా మార్కెట్కు ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. గతంలో రహదారుల దుస్థితి వల్ల రవాణాలో తీవ్ర జాప్యం జరిగి కాయలు కుళ్ళిపోవడం సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు మదనపల్లె నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు టమోటాలను చాలా తక్కువ సమయంలోనే తరలించే అవకాశం ఏర్పడింది. దీనివల్ల మార్కెట్ కార్యకలాపాలు మరింత వేగవంతమయ్యాయి. రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. వ్యాపారులు నేరుగా మండీలకు చేరుకునే సౌలభ్యం పెరగడంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గి రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతోంది.
ఈ మార్పులు మదనపల్లె వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతాన్ని ఇస్తున్నాయి. మదనపల్లె కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రకృతి ఒడిలో ఉన్న ఒక అందమైన పర్యాటక కేంద్రంగా కూడా నిలుస్తోంది. మదనపల్లె సమీపంలో ఉన్న హార్స్లీ హిల్స్ స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండపైకి వెళ్లే రహదారులను ప్రభుత్వం ఆధునీకరించడంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకర్షించడంతో గత 2 ఏళ్లలో వీకెండ్ పర్యాటకుల సంఖ్య సుమారు 40% వరకు పెరిగింది. పర్యాటకంతో పాటు మదనపల్లెకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా మరింత పెరిగింది. మదనపల్లె నుంచి తిరుపతికి కేవలం 2.5 గంటల్లో చేరుకునే సౌకర్యం రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. అలాగే రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రహదారులు ఎంతో అనుకూలంగా మారాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో విద్య మరియు ఆరోగ్య రంగాల్లో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. మదనపల్లెలో ఉన్న ప్రసిద్ధ బీటీ కాలేజ్ మరియు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రిషి వ్యాలీ స్కూల్కు ఇప్పుడు పొరుగు జిల్లాల నుంచి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. మెరుగైన కనెక్టివిటీ విద్యా కేంద్రాల ప్రాధాన్యతను మరింత పెంచింది. వైద్య సదుపాయాల పరంగా కూడా ఈ మార్పులు ప్రాణదాతలుగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మదనపల్లె నుంచి తిరుపతిలోని స్విమ్స్ లేదా రుయా ఆస్పత్రులకు రోగులను త్వరగా తరలించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చడంలో ఈ కొత్త రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రహదారుల అభివృద్ధితో పాటు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. భూముల విలువ గణనీయంగా పెరిగింది. మదనపల్లె పీలేరు మార్గంలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముడిసరుకుల రవాణా సులభతరం కావడంతో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడింది. పట్టణానికి సమీపంలోని గ్రామాలు ఇప్పుడు శివారు ప్రాంతాలుగా రూపాంతరం చెందుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్ల వెంట విల్లాలు, అపార్ట్మెంట్లు వేగంగా వెలుస్తున్నాయి. ఇది మదనపల్లెను ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మారుస్తోంది. రహదారులతో పాటు మదనపల్లె ప్రాంత అభివృద్ధికి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక జీవనాడిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లె నియోజకవర్గంలోని అనేక చెరువులు నింపబడటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల వ్యవసాయానికి మాత్రమే కాకుండా వేసవిలో ప్రజలు ఎదుర్కొనే తాగునీటి సమస్య కూడా చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు సాధారణ పట్టణంగా ఉన్న మదనపల్లె నేడు అన్నమయ్య జిల్లాలో ఒక శక్తివంతమైన అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతోంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న రహదారి నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తున్నాయి. పర్యాటకం, వ్యాపారం, వ్యవసాయం మరియు జీవన ప్రమాణాలు పెరుగుతుండటంతో మదనపల్లె రాబోయే రోజుల్లో రాయలసీమలోనే కీలకమైన కేంద్రంగా మారనుంది.